హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సండే. వీక్లీ ఛాలెంజ్లో 20,000 ఛాలెంజ్ పెట్టుకున్నాం, కానీ ఇప్పటికి 12,000 అయింది. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. ఈరోజు 3,000 అనేది ట్రై చేద్దాం. 15,000తో క్లోజ్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:23 అయ్యింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేవి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:24 అయింది. ఓలో ఆన్ చేసిన, ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. చూద్దాం, ఊరికి ఇట్లా ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నాం, కానీ ర్యాపిడో అయితే కొట్టట్లేదు. ఇంకా ఇది రీఛార్జ్ ప్లాన్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా 1000 రూపాయల వరకు కొట్టుకోవచ్చు. 8వ తేదీకి ఎక్స్పైర్ అయిపోతుంది. ఈరోజు 4వ తేదీ. చూద్దాం, ఈ 4 డేస్లో ఏమైనా కుదిరితే కొట్టేద్దాం. 1000 రూపీస్ కొట్టేసాం. నా ర్యాపిడో యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఓలాలోనే కంటిన్యూ అవుదాం. ఓలాలో ఇన్సెంటివ్ వచ్చేసి 22 రూపీస్ పర్ కిలోమీటర్ అని ఇచ్చిండు. ఒకవేళ కస్టమర్ కాడి నుంచి మనం ఎక్కువ తక్కువ కలెక్ట్ చేసుకున్నాం, కానీ మనకి 22 రూపీస్ మాత్రమే కిలోమీటర్కి ఇస్తాడు. అంటే ఆ రైడ్కి ఇస్తాడు. నెక్స్ట్ రైడ్లో ఆ రైడ్కి ఒకవేళ 10 కిలోమీటర్స్కి 300 అట్లా కలెక్ట్ చేస్తే, నెక్స్ట్ రైడ్లో ఒకవేళ తక్కువ రైడ్ కొట్టినా కానీ కంపెనీ ఏమి ఇవ్వదు మనకి. అది ఉన్నా. ఇప్పుడైతే చూద్దామన్నా. ఈరోజైతే మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తా. ఈరోజు నా లాస్ట్ డే కాబట్టి, వీక్లీ ఛాలెంజ్ డే 7లో లాస్ట్ డే కాబట్టి మ్యాక్సిమం చేసేకే ట్రై చేస్తా. ఓకే, మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రైడ్ పడినాక మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. ఈరోజైతే ఇప్పుడు అయిపోయింది డ్యూటీ. మార్నింగ్ 8:30కి వెళ్ళిన, ఇప్పుడు వచ్చిన. టైం వచ్చేసి 7 అయింది. బుకింగ్స్ అయితే 9 బుకింగ్స్ చేసిన, ఓలాలో చేసిన. చూపిస్తా చూడండి. 9 బుకింగ్స్కి 1935 రూపీస్ ఇచ్చిండు. ఇన్సెంటివ్ వచ్చేసి 645. ఇంకా తొందరగా అయిపోయాయి డ్యూటీ. లాస్ట్ రైడ్ నేనే లేటు చేసిన. ఏమన్నా కూకట్పల్లిలో ఉన్నా, మన ఏరియాకి ఏమన్నా పడుతుందేమో అని వెయిట్ చేసి ఈ టైంకి వచ్చిన. అన్నది లాస్ట్కి అయితే అది ఉన్న. ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఒకటి 900 రూపీస్ 30 కిలోమీటర్స్కి 900 రూపీస్ తీసుకున్నా. అది పర్సనల్ బుకింగ్. మొత్తం ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సనల్ బుకింగ్ 900. ర్యాపిడో ఏం చేయలేదు ఈరోజు, దీంట్లో టైం సరిపోయింది. 645 ఇన్సెంటివ్ ప్లస్ 1935 3,480 3,500 ఈరోజు చేసింది. దీంట్లో డీజిల్ వచ్చేసి 1200 డీజిల్ తాగింది. 1100 డీజిల్ అయింది. 2,380. ఒక కస్టమర్ ఎక్స్ట్రా 50 రూపీస్ ఇచ్చిండు. ఒక కస్టమర్ ఎక్స్ట్రా 50 ఇచ్చిండు. టోటల్ 2,400 అనుకోండి. అది ఇంకా ఈరోజు అయితే డ్యూటీ. చూద్దాం, నా ఈ వీక్ టోటల్ ఎర్నింగ్ చూపిస్తుంది చూడండి. మర్చిపోయినా చెప్పడం. $13,051 వీక్లీ వచ్చేసి
ప్లస్ 645. ఇది ఈరోజు ఇన్సెంటివ్ రేపు మార్నింగ్కి కౌంట్ అవుతుంది, అందుకే వేసేసిన. ఇప్పుడు 900 మన పర్సనల్ బుకింగ్ ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 1631 1661 టోటల్ వచ్చేసి 16,227. దీంట్లో డీజిల్ వచ్చేసి 7,000 డీజిల్ తీసేద్దాం, 9,227 రూపాయలు మిగిలింది ఈ వారం. అయితే ఇది ఉన్న ఈ వారం డ్యూటీ. ఈరోజు డ్యూటీ అయితే కొంత తొందరగా అయిపోయింది. ట్రాఫిక్ తక్కువే ఉంది ఈరోజు, డైలీ ఉన్నట్టు లేదు. డైలీ ఉన్నదానికి చాలా తక్కువ, ఈరోజు చాలా మేలు. ఇదైతే మామూలుగా అయితే డైలీ 10 కిలోమీటర్స్ పోయేకి 30 నుంచి 40 మినిట్స్ పట్టేది, కానీ ఈరోజు 20 మినిట్స్లో 10 కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నా. దానివల్ల కొంత తొందరగా అయిపోయింది డ్యూటీ. అది ఇంకా ఈరోజు. సరే, మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదున్నాయి ఈరోజు మీరు కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వీక్లీ ఛాలెంజ్ చేయాలా వద్దా అని. నెక్స్ట్ వీక్ చూద్దాం. మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీక్ కూడా ఈ వీక్లీ ఛాలెంజ్ అనేది కంటిన్యూ చేస్తాను, లేదా మంత్లీ ఛాలెంజ్ చేద్దాం, అది మీరు కామెంట్లో చెప్పినట్లయితే. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్.